నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ బెట్టింగ్ యాప్స్‌లో చూస్తున్న కొద్దీ పెద్ద పెద్ద స్టార్స్, దగ్గుబాటి రానా కానీ, తర్వాత మంచు లక్ష్మి కానీ, విజయ్ దేవరకొండ కానీ, ఇలా మంచి ఫేమ్ ఉన్న యాక్టర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఆహా యాప్‌లో బాలకృష్ణ ఒక యాప్‌ని ప్రమోట్ చేస్తూ ప్రభాస్‌కి ఒక కిట్, మీరు కూడా ఆడండి, డబ్బులు గెలుచుకోండి అన్న విధంగా చెప్పటం. ఆ తర్వాత ఇంకా ఆహాకి సంబంధించిన కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఈ గేమ్స్‌ని ప్రమోట్ చేయటం. అంటే ఏంటి? ఇవి ఓన్లీ సెలబ్రిటీస్ వరకేనా? ఈ యాప్స్‌కి సంబంధించిన యాజమాన్యాల మీద ఎటువంటి ఇవి ఉండవా? బాలకృష్ణ మీద ఎలాంటి యాక్షన్ ఉండదా? యువరాళ్ళందరినీ పెద్ద పెద్ద యాక్టర్, మంచులేసుకునే యాక్టర్ అంటే నవ్వుతారు ఎవరన్నా. వాళ్ళని కూడా యాక్టర్లు చేస్తే మనం ఏడు చేయలేం. కానీ ఓవరాల్గా ఏంటంటే ఈ చిన్న చిన్న బుడంకాయల మీద అంటే పిచ్చికల మీద బ్రహ్మాస్త్రాలు లేడనుకున్న ఉన్న శ్రద్ధ పెద్దవాళ్ళు వచ్చేసరికి ఏడు చేస్తున్నారో తెలుసుకోమనండి. ఇప్పుడు నేను రెగ్యులర్గా కొన్ని మీడియాల్లో డిబేట్లకు వెళ్తున్న దగ్గర చెలరేగిపోతున్నారు ఈ శ్యామల, పోసాని కృష్ణమురళి, చిన్న చిన్న యాక్టర్లని. ఆఖరికి నిన్న మా టీవీ5 మూర్తి గారు అయితే ఆ అమ్మాయి వచ్చింది, ఎవరో అమ్మాయి వస్తే ఎంత దీనిగా రియాక్టివ్ మోడ్లో పెద్దోళ్ళు బుద్ధిగానే ఉండక్కర్లేదని తిడతారు చూడు, ఆ టైప్లో అమ్మాయిని క్వశ్చన్ చేసేస్తున్నాడు. నాకు తెలిసి పోలీసు వాళ్ళు కూడా ఆ విధంగా అమ్మాయిని ఇంట్రాగేషన్లో క్వశ్చన్ చేస్తారో లేదో కూడా నాకు డౌట్. కానీ మీడియా ట్రయల్లో జరిగిపోతున్నాయి. కొన్ని ఇంత మీడియా ట్రయల్ చేస్తున్న వాళ్ళు నిన్నట్లు అన్నట్టు బాలకృష్ణ గారిని పిలిచి మీడియా ట్రయల్ చేయమని చూద్దాం. భయం భయం ఎందుకంటే నేను విషయం చెప్తా. ఇక్కడ పెద్ద ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే వీళ్ళందరూ సినిమా సెలబ్రేట్ అంటే పనికి మన చెత్తాన్ని తీసిపడే పక్క వీళ్ళతో ఎవరికి ఉపయోగం ఉండదు. ఏదో వాళ్ళకి దాని మీద పూర్తిగా అవగాహన కూడా ఉండదు, గుడ్డ చేల్లో పడినట్టు. పైపోతే వాళ్ళకి ఎంత బేసిక్గా లాజిక్ బుర్ర కూడా లేదనడానికి మాకు తెలియక చేసాం ఈ వీడియోలో, మమ్మల్ని క్షమించండి అని చెప్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కన్ఫెషన్ స్టేట్మెంట్. చట్టం తెలియక చేసినా తెలిసి చేసినా తప్పును తప్పుగానే పరిగణనలోకి తీసుకుంటుంది, క్షమాపేక్షలు ఉండవు. ఇది వాస్తవం వాళ్ళు గ్రహించాలి. రెండో మాటకు వస్తే అందరిది ఒక ఎత్తి అయితే బాలకృష్ణ గారిది ఇంకొక ఎత్తి. ఎందుకు? ప్రజాప్రతినిధి అయిన, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యే ఉండి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ఎంతవరకు సముచితం? ఎందుకంటే అందరిది ఒక దాట అయింది, ఒకటిది వేరే దాట అంటే కుదరదు కదా. దెన్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ బెట్టింగ్ యాప్ల మీద అందరికి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ. శబాష్, ఇది ఈయనకు కూడా వర్తించాలి. నేను అక్కడ భయంతో కూడిన పెరుగుతానమా? మీరు అన్నట్టు విజయ్ దేవరకొండ అక్కడ విదేశాల్లో కూర్చుని ఏంటో పెట్టి షూటింగ్లు చేస్తున్నాడు, ఆయన పేరేటి విలన్ రానా దగ్గుబాటి. ఎక్స్ట్రా క్యారెక్టర్లు వీళ్ళు కూడా హీరోలు మన ఎత్తికి తీసుకొచ్చి అనవసరంగా పెట్టి ఒక సినిమా ఇట్టావు కానీ వీళ్ళు విజయ్ దేవరకొండ కూడా పైకి లేపినట్టు ఉంటాయి. వీళ్ళందరికీ దేనికమ్మ వీళ్ళు నిజంగా సమాజ హితం కోరి వాళ్ళు సినిమా వాళ్ళు అనుకుంటే ఏదైనా అనాలి. వీళ్ళెవ్వరూ కాకుండా ఏది పడితే వాళ్ళు డెలిబరేషన్స్ ప్రజలకు ఇచ్చి ఇప్పుడు చేయలే 3 ఏళ్ల క్రితం చేసి అని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో ఉన్నవాళ్ళు, తప్పు చేసిన తప్పు అని ఒప్పుకోగలిగే దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు సినిమాల్లో ఫైటింగ్ లాగా ఉంటాయి ఆర్టిఫిషియల్గా. ఈ మాటకు వస్తే వీళ్ళందరి మీద చర్యలు యాక్సెప్టబుల్ ఉన్నప్పుడు ఇందులో బాలకృష్ణ గారి పేరు చేర్చడానికి వచ్చిన కష్టం ఏంటి? బాలకృష్ణ గారి పేరు పక్కన పెట్టండి సార్. ఇదే విషయంలో 2020లో జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా బెట్టింగ్ యాప్స్ 132 గ్యాంబ్లింగ్ యాప్స్ని కంప్లీట్గా రద్దు చేశారు ఆంధ్రప్రదేశ్లో. అదే దీంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు, మీరు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు, సీఎం స్థాయి వ్యక్తి 13,100 కోట్లకు సంబంధించి గేమింగ్ యాప్స్ ద్వారా మేము సంపాదిస్తున్నాం, లాటరీస్ అండ్ గేమింగ్స్ ఇక్కడ మేము ప్రోత్సహిస్తున్నాం అని చెప్పి ఇచ్చిన స్టేట్మెంట్. నేను టాకింగ్ అబౌట్ తెలంగాణ. మీరు ఆంధ్రాకి వెళ్ళిపోయారు. తెలంగాణ ప్రభుత్వం యాప్లను రద్దు చేసి తెలంగాణ బెట్టింగ్ యాక్ట్ 1974 ఉంది, దాన్ని అమెండ్ చేసి 2017లో ఒక విధంగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నాట్ అలౌడ్. అవును, మీకు 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాలు అంటే 2017 నుంచి ఇప్పటికి తీసుకున్నా 2025లో ఉన్నాం. ఇది 5 ఏళ్ళు, 13 ఏళ్ళు, 8 ఏళ్ళు. 8 ఏళ్ళు ఇగ్నోరెన్స్ ఇస్ నాట్ డెత్, ఇగ్నోరెన్స్ ఇస్ ఇన్విటబుల్ డెత్. అది బ్రష్ గ్రహించగలగాలి. అంచేత మాకు ఏదో హైకోర్టు ఇస్తుంది, హైకోర్టు అనుకుని శ్యామల మళ్ళీ వేస్తే అట్నే తీసుకొచ్చి మళ్ళీ గిర్రన బొంగరం తిప్పి సేమ్ ఒక జడ్జిమెంట్ని రిఫర్ చేస్తూ ఇచ్చారు. దాని ప్రకారం ఇవాళ పోలీసు వ్యవస్థ పిలిస్తే అన్ని మూసుకుని వెళ్ళవలసిందే, ఇందులో మోమాటం లేదు. ఇది నేను అంటుంది ఏంటంటే ఇదే ఛాలెంజ్, ఇది బాలకృష్ణ గారికి కూడా వర్తిస్తే ఈ ప్రభుత్వం మొత్తం అందరి మీద నెట్ట నిండుగా ఒకే రీతిలో ఉందని అర్థం అవుతుంది. సో దానివల్ల 80 లక్షలు పోయాయి, 90 లక్షలు పోయాయని కొన్ని ఛానల్లో కూర్చుని వాడు ఇంటర్వ్యూ ఇచ్చేస్తాడు ప్రాణాల దగ్గరించి. నీకు నాకు ₹1,00,000 అడిగిన వాడు ఇచ్చిన వాడు లేడు కానీ మార్కెట్లో ఆడికి 80 లక్షలు ఇచ్చారట. అది తీసుకొడితే రెక్స్టోర్ కన్నా ఘోరంగా ఉన్నాడు. అంటే
నేను చెప్తాను, ప్రతి నిమిషం ప్రతిదాన్ని ఎలా కావాలంటే అలా మలుచుకునే వ్యవస్థలు ఈ మీడియా వ్యవస్థలు. మీడియా ట్రయల్తోనే కొన్ని న్యాయాలు ధర్మాలను కూడా వాళ్ళు పరిరక్షించేస్తున్నారు. సో వాస్తవానికి అదంతా అభూత కల్పన. ఎందుకు అంటే మీడియా ట్రయల్లో మీడియా నేను అలా న్యూస్ అక్కడ చూసి వెళ్ళానని గౌరవ న్యాయస్థానంలో కనుక చెప్తే దే విల్ నాట్ ఈవెన్ బోదర్ టు కన్సిడర్. అది తెలుసుకోవాలి ప్రజలు. అంటే ఏంటంటే వీళ్ళు మీడియా ట్రయల్ చేసేది ఆవేశపడినంత మాత్రాన వాస్తవాన్ని వీళ్ళు ఎక్కడ దాచలేరు. వాస్తవంగానే ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది కాబట్టి దీన్ని ప్రమోట్ చేయడం తప్పు కాబట్టి ఇవాళ వీళ్ళందరూ శిక్షార్హుల కింద పరిగణలోకి తీసుకోబడుతుంది. ఇది గమనించండి. దీంట్లో కొంతమందికి బ్యారికేడ్లు గీస్తే గతంలో రేవంత్ రెడ్డి గారు బ్యాగ్లో డబ్బులు ఉన్నాయనే విషయం తెలియక బెయిల్ వచ్చింది అని చెప్పిందంత ఉదంతాన్ని పరిగణలో తీసుకునే కోర్టులాగా ఉంటే మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ బాలకృష్ణ గారిది కూడా కొత్త వచ్చినట్టు ఆహా యాప్ని ప్రమోట్ చేస్తూ మీరు అన్నట్టు ప్రభాస్ గారికి వచ్చిన వాళ్ళందరికీ చేతిలో వాయినాలు పెట్టినట్టు పెట్టి ఇచ్చినమ్మ వాయినం పుచ్చినమ్మ వాయినం అని చెప్పిన తర్వాత ప్రజలందరూ పుచ్చిపోయారు దాంట్లో. ఆ పుచ్చిపోయిన ప్రజలను పరిరక్షిస్తున్న ఈ ప్రభుత్వమే మళ్ళీ సత్వర చర్యలు సంబంధిత వ్యక్తుల మీద ఎవరో ఇక్కడ ముఖం తెలియని సెలబ్రిటీస్ పేర్లు నాకు అనవసరం, అది ఎవడైనా ఉనండి. నాకు ప్రజాప్రతినిధి, దిస్ ఇస్ థర్డ్ టర్మ్ ఆఫ్ హిందూపురం ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి గారి అబ్బాయి, గౌరవ ముఖ్యమంత్రి గారి బావగారు, ఓకే, గౌరవ కేబినెట్ హోదా మినిస్టర్ గారి మామగారు. సో ఇన్ని క్యాడర్లు ఉన్న దగ్గర ఆయనకి ప్రజాస్వామ్యంలో ప్రజలు 3 సార్లు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ప్రజల్ని పరిరక్షించే నేపథ్యంలో ప్రజల్ని అవాస్పాలు చేసి హక్కు ఇచ్చాడు. ఇది ప్రశ్న. ఇంకొకటి సార్, 2017లో తెలంగాణలో ఈ యాక్ట్ అనేది ఉంది. 2025 2017 నుంచి 2025 వరకు కూడా బెట్టింగ్ యాప్స్ లేకుండా లేవు. ఎందుకు ఇంతకు ముందు దీని గురించి ఇనిషియేట్ తీసుకొని ప్రభుత్వం దీన్ని ప్రచారం అంటే ఇది చేస్తే మీకు ఖచ్చితంగా శిక్ష పడుతోంది అనే దాంట్లో ఎందుకు ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకోలేదంటారు? తీసుకోలేదని నువ్వు అనుకుంటున్నావు, తీసుకున్నారు. ఇప్పుడు దీని మీద కంటిన్యూస్గా బోల్డ్ అని ప్రాణహాని జరుగుతున్నప్పుడు, ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మూలాలకు వెళ్తారు పోలీసు వ్యవస్థ. మూలాల్లో వెళ్ళినప్పుడు జరిగేది ఏంటంటే బెట్టింగ్ యాప్ల్లో ఇష్టం వచ్చినట్టు ఇప్పటిగా డబ్బులు పోతున్నారు. అందాకెందుకమ్మా ఈ క్రికెట్ ఐపీఎల్ సీజన్ ఉంది, దాన్ని స్టార్ట్ చేసిన లలిత్ మోడీ కంటే డబ్బులన్నీ ఎత్తుకొని పారిపెట్టాడు. ఆడే దొంగని ఇవాళ కూడా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి కూర్చున్నది. కానీ దిక్కుమల ఐపీఎల్ ఎన్నాళ్ళు బట్టి నడుస్తుంది. అది పైపచ్చి ఫ్రాంచైజీలు కొని ఆడితే మ్యాచ్ ఆడిస్తున్నారు. కొని ఆడించినోడు ఏం చేస్తాడు? ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ వేసుకుని ఆడతారు కదా. అదే జరుగుతుంది. దాన్నే మనం ఆస్వాదించి బెట్టింగ్లు కాస్తున్నారని ఐపీఎల్ బెట్టింగ్లు ఆడుతున్న వాళ్ళని పట్టుకున్న క్లబ్బుల మీద రైళ్లు చేయి వాళ్ళు అక్కడ బెట్టింగ్లు ఆడుతున్నారు, వాళ్ళని పట్టుకున్న రైళ్ళు పట్టుకుని జరుగుతున్నాయి కదా. మూలాన్ని ఎప్పుడైనా పట్టుకున్నప్పుడు ఈ యాప్లను అయితే బ్యాన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 139 బ్యాన్ చేసి మరి ఐపీఎల్ ఆడితే ఎవరు బ్యాన్ చేయాలా? అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది. లలిత్ మోడీ గారు ఎత్తుకెళ్ళిపోయిన విషయం నీకు తెలియదా, నాకు తెలియదా, నరేంద్ర మోడీ గారికి తెలియదా? కానీ 18 ఏళ్ళు బట్టి దాని గుదిబంట్ల భుజాల మీద బేతాలను నింపు మోసినట్టు మోస్తున్నాం. ఈ 40 ఓవర్లో 500 రన్లు కొట్టేస్తారు 2 టీంలు కలిపి. నిన్న మ్యాచ్ చూడు, ఫస్ట్ మ్యాచ్ కొట్టేసుకొని చచ్చారు అందరూ. ఇది వెళ్ళి మనవాడికి వెళ్ళి ప్యాడ్లు కట్టి మ్యాచ్ పంపించు, ఇంగ్లాండ్తో ఆడుతాను గడగడగడగడలు ఆడిపోయి ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయి వస్తాడు. చూస్తున్నాం కదా, ఎన్ని మ్యాచ్లు చూడలేదు. నిజమైన మ్యాచ్ మన ఆస్ట్రేలియా వెళ్ళి మొత్తం ఐపీఎల్ వచ్చిన తర్వాత సాంప్రదాయమైన క్రికెట్ మ్యాచ్ కి గండి పడిందని కూడా వార్తలు వస్తూ ఉంటాయి. గతంలో ఏముందంటే ఇలాంటి పకోడీ మ్యాచ్లు కాదు, వెళ్ళి ఇంగ్లీష్ కౌంటీలు ఆడుకుని వచ్చేవారు. బౌన్సీ ట్రాక్లు ఎలా ఆడాలో ఏం చేయాలో నేర్చుకుని నానా సాగులు చచ్చి దెబ్బలు తగిలించుకుని వస్తే టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. వాళ్ళని పట్టుకుని వీళ్ళు పట్టుకుని జరుగుతున్నాయి కదా. మూలాన్ని ఎప్పుడైనా పట్టుకున్నప్పుడు ఈ యాప్లను అయితే బ్యాన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 139 బ్యాన్ చేసి మరి ఐపీఎల్ ఆడితే ఎవరు బ్యాన్ చేయాలా? అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది. లలిత్ మోడీ గారు ఎత్తుకెళ్ళిపోయిన విషయం నీకు తెలియదా, నాకు తెలియదా, నరేంద్ర మోడీ గారికి తెలియదా? కానీ 18 ఏళ్ళు బట్టి దాని గుదిబంట్ల భుజాల మీద బేతాలను నింపు మోసినట్టు మోస్తున్నాం. ఈ 40 ఓవర్లో 500 రన్లు కొట్టేస్తారు 2 టీంలు కలిపి. నిన్న మ్యాచ్ చూడు, ఫస్ట్ మ్యాచ్ కొట్టేసుకొని చచ్చారు అందరూ. ఇది వెళ్ళి మనవాడికి వెళ్ళి ప్యాడ్లు కట్టి మ్యాచ్ పంపించు, ఇంగ్లాండ్తో ఆడుతాను గడగడగడగడలు ఆడిపోయి ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయి వస్తాడు. చూస్తున్నాం కదా, ఎన్ని మ్యాచ్లు చూడలేదు. నిజమైన మ్యాచ్ మన ఆస్ట్రేలియా వెళ్ళి మొత్తం ఐపీఎల్ వచ్చిన తర్వాత సాంప్రదాయమైన క్రికెట్ మ్యాచ్ కి గండి పడిందని కూడా వార్తలు వస్తూ ఉంటాయి. గతంలో ఏముందంటే ఇలాంటి పకోడీ మ్యాచ్లు కాదు, వెళ్ళి ఇంగ్లీష్ కౌంటీలు ఆడుకుని వచ్చేవారు. బౌన్సీ ట్రాక్లు ఎలా ఆడాలో ఏం చేయాలో నేర్చుకుని నానా సాగులు చచ్చి దెబ్బలు తగిలించుకుని వస్తే టెస్ట్ మ్యాచ్లకు సెలెక్ట్ అయితే అక్కడికి వెళ్ళి 5 రోజులు ఆడేవారు గెలుపు ఓటమో తర్వాత. ఇదేంటి వచ్చిన కాంచి 2020 మ్యాచ్ 3 రోజులు టెస్ట్ ముగిస్తామా, 2 రోజుల్లో ముగిస్తామా, 5 రోజులకి ఆడవలసిన బాధ్యత ఉందో లేదు. ఇవన్నీ ఎత్తుకెళ్ళిపోయిన మ్యాచ్లు అంచేత అవన్నీ పోయే. సాంప్రదాయాలకు ఎప్పుడైతే మనం గండి కొడతామో దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ మనం భరించవలసిందే. ఐపీఎల్ ఆడేది బ్యాన్ చేయకుండా దాన్ని ఆడిస్తున్నారు అన్నప్పుడే ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. దానివల్ల వాళ్ళకి మనీ వస్తుంది. మనీ సోర్స్ వస్తున్నప్పుడు మేము ఖచ్చితంగా ఆడిస్తాం. ప్రైవేట్ సోర్సెస్ వస్తున్నాయి. ప్రైవేట్ సోర్సెస్ కదా. ఇప్పుడు ఫ్రాంచైజీలన్నీ ప్రైవేటే కదా, గవర్నమెంట్ ఫ్రాంచైజ్ ఏమైనా ఉందా? కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రాంచైజ్ కొనుక్కుంది, డబ్బులు వస్తున్నాయి, చెప్పు సంతోషిస్తాం. కర్ణాటక ఫ్రాంచైజ్ కొంది, తమిళనాడు కొంది, 24 రాష్ట్రాలు ఫ్రాంచైజీలు కొని ఆడిస్తున్నాయి. దిలీప్ ట్రోఫీ, దేవదా ట్రోఫీ ఇవన్నీ ఆడతారు కదా, రంజీ ట్రోఫీలను. వీటి డబ్బులు ఎందుకు రావు?
రావా వాటికి? మరి అదే పకోడీ గల్లే కదా ఆడి చచ్చేది. ఇది ఆడట మళ్ళీ రంజీ అయితే నేను అన్ను, దిలీప్ ట్రోఫీ అవుతాను, కానీ ఐపీఎల్ అయితే ఎగేసుకుని చచ్చిపోయినా జబ్బడిపోయినా సరే డేగురుకుంటూ వచ్చి ఆడేస్తాడు. అది ఇది చూస్తున్నారు ప్రజలు, అది గమనించమనండి ప్రజలకి, అంతకన్నా ఇంకేం లేదు. ఈ గవర్నమెంట్ వ్యవస్థలనే ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నారు వీళ్ళు. మీరు అక్కడే మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రైవేటీకరణకి ఎంత ఆద్యం పోస్తోందో సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ మీరు పైపెచ్చి ఐపీఎల్ ప్రైవేటీకరణ కదా అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ వైపే మొగ్గు చూపుతారు. ఆదాయ వనరు కింద అన్నప్పుడు నేను చెప్పాను, ఆదాయం మనకు రావట్లేదు, ప్రైవేట్ ఫ్రాంచైజీలకు వస్తున్నాయి. రెండోది, అది మొదట్లోనే లలిత్ మోడీ గారు డబ్బులు ఎత్తు బారిపోయాడని అందరికీ తెలుసు. అది తెలిసిన తర్వాత కూడా ఇంకా దాన్ని మించింది లేదు తీసుమారకాలంటే. సరే సార్, ఇప్పుడు ఐపీఎల్లో ఏదో చస్తున్నారు వాళ్ళ గవర్నమెంట్ ప్రైవేటీకరణలో భాగంగా ఏవేవో చేస్తోంది, ప్రైవేట్ సంస్థలకు అన్ని అప్పచెప్తోంది, వాళ్ళు లాభపడుతున్నారు, వాళ్ళు సుఖపడుతున్నారు. కాకపోతే ఇక్కడ ఈ బెట్టింగ్లు ఆడి సాధారణ ప్రజలు నష్టపోతున్నారు. వీళ్ళకి మీరు ఏం పిలుపునిస్తారు? ఐపీఎల్ లో కూడా ప్రజలే నష్టపోతున్నారు కదా, బెట్టింగ్ కాసేది అందరూ ప్రజలు కాకుండా పైనుంచి వాళ్ళకి ఏమని పిలుపునిస్తారు? ఇలాంటి ఏం లేదు, ఇది ప్రత్యక్షంగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్లో ఒక లైన్ గీయండి. బెట్టింగ్ యాప్లను రద్దు చేస్తున్న దగ్గర సెలబ్రిటీలు అనండి, లేదా సినిమా యాక్టర్లు అనండి, పొలిటీషియన్స్ కానీ ఈ పనులు చేస్తే అందరికీ ఒకే గీత గీసి వాళ్ళకి ఎంక్వైరీకి పిలండి, చర్యలు ఏమున్నాయి, అందరికీ ఒకటే చర్యలు. ఆ భయంకి ఇంకోటి ధైర్యం చేయడు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తోంది, నిన్నటి నుంచి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. సో బెట్టింగ్లు వేసే వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? నాకు పర్ఫెక్ట్ గా ఒక లైన్ లో చెప్పేసేయండి. అవన్నీ మ్యాచ్ ఫిక్సింగ్ మ్యాచ్లు, ఒళ్ళు దగ్గర పెట్టి మీరు మ్యాచ్ గా చూసి ఆనందించండి తప్ప గట్టిగా ఇదే పకోడీ గాడి ముందు మ్యాచ్లో ఎక్కడ కొట్టనోడు ఇవాళ వచ్చి చెలరేకపోతున్నాడు అని ఆశ్చర్యానికి గురే మ్యాచ్ చూడండి తప్ప ఆడబి డబ్బులు పెట్టి మాత్రం డబ్బులు పోగొట్టుకోదు, అంతకన్నా ఇంకెళ్ళలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.